హలో. చెప్పండి ఎవరు? గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. నా పేరు కుమార్ అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం చేస్తారండి? నేను న్యూస్ ఛానెల్‌లో చేస్తున్నానండి జాబు. ఓకే అండి చెప్పండి. అది సార్ పరిస్థితి. అదేది ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్ అండి. ఇవన్నీ ఏంటంటే ఓకే, మీరు కౌంటర్ వీడియోలు చేస్తా ఉంటారు, నేను చూస్తాను మీ ఛానల్‌ని. ఇప్పుడు నాకు కూడా హిందుత్వంలోకే రావాలని ఉందండి. కాకపోతే నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్ గా ఇవి రామాయణము మహాభారతము ఇవి కరెక్ట్ గా జరిగాయా? జరిగితే ఏ సంవత్సరంలో జరిగాయి? అంతేనండి, అదొకటే డౌట్ నాది. ఇప్పుడు జరిగిందా జరగలేదా అనేది మనకు అనవసరం అండి. నాకు తెలిసి దాంట్లో మంచి ఉన్నదా లేదా అని మనకి ఇంపార్టెంట్, కానీ అది జరిగితే ఏంటి జరగకపోతే ఏంటి, దానివల్ల ఏంటి లాభం ఏంటి? ఇప్పుడు మనకి దాంట్లో లాభం ఉంది సార్, దాంట్లో చాలా లాభం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని రిలీజియన్స్ లో తీసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో మనము మంచిగా అర్థం చేసుకోవచ్చు, చెడుగా అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్క సందర్భాన్ని. తప్పండి. మీరు ఒక నిమిషం, అన్ని మత గ్రంథాలు చదివారా మీరు? అన్ని చదవలేదు, మరి చదవనప్పుడు బేసిక్ ఐడియా అయితే ఉంది. ఒక బేసిక్ ఐడియా అయితే ఉంది. బేసిక్ ఐడియా ఏంటంటే, మనం ఏదైనా ఒక సంఘటనని, ఇప్పుడు నాకు నచ్చలేదంటే నేను దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేస్తాను, నచ్చినట్టు పాజిటివ్ గా ప్రచారం చేస్తాను. కాదండి, ఇప్పుడు మీరు ఊహించి మాట్లాడుతున్నారా, అన్ని మత గ్రంథాలు చదివి మాట్లాడుతున్నారా? నేనైతే చదవలేదండి, నేనైతే ఓన్లీ చదవనప్పుడు చదివాను. బైబిల్. మీరు క్రిస్టియనా మీరు? అవునండి. ఓకే సార్, క్రిస్టియన్ బాగుంది సార్, మంచిదే, నేనేం కాదనట్లేదు. మీరు క్రిస్టియన్ అయితే నమ్మండి. బట్ నాకు అసలు ఇష్టం లేదండి, నేను నిజంగా చెప్తున్నాను. నాకు 100% నాకు క్రిస్టియానిటీలో ఉండడం ఇష్టం లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు మన హిందువులందరి మనోభావాలు దెబ్బతిని, నేను కూడా ఒక భారతదేశంలో ఉన్నవాడిని. భారతదేశం అంటే హిందువుగా ఉంటేనే వాళ్ళ కల్చర్ సంప్రదాయాలు బాగున్నాయి. బట్ కాకపోతే నాకు ప్రాబ్లం ఏంటంటే, నేను క్లియర్ గా చెప్పాను కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే అవి జరిగాయని నిరూపించగలిగితే. సార్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను సార్, చెప్పండి. ఇప్పుడు మన భారతదేశంలో మన అందరం కూడా కుటుంబ వ్యవస్థ, మన ఇంట్లో వాళ్ళు గాని, అమ్మ గాని, అక్క గాని, చెల్లి, కుటుంబ వ్యవస్థ బలంగా ఉందా లేదా? అంటే విదేశాలతో పోలిస్తే. విదేశాల్లో ఒక్క నిమిషం వినండి సార్, నేను చెప్పేది వినండి పూర్తిగా. మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, మంచి అనేది దేంట్లో ఉంది అది తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అంటే సార్, ఇప్పుడు నన్ను కంప్లీట్ చేయండి. చాలా బాగా నెరేట్ చేసి చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క నిమిషం అండి, నేను కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి. నేను నమ్మేది ఏంటంటే, మన పూర్వీకులు గాని, అంటే మన తాతలు ముత్తాతలు అంతకుముందున్న తరాలు మొత్తం కూడా వేదాలు, పురాణాలు, రామాయణాలు చదువుకొని, అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు వీళ్ళందరితో మనం ఎలా ఉండాలి అని చెప్పి కుటుంబ వ్యవస్థ ఈ రోజు మనం ఇంట్లో అవన్నీ పాటిస్తున్నామంటే దానికి కారణం మన రామాయణాలు, భారతాలే. అవి జరిగినాయా లేదా అనేది దానికి ఒక రీసెర్చ్ చేయాలి. అది చాలా పెద్ద విషయం. ఎందుకు కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందానికి ఆధారాలు ఉండవండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అలెగ్జాండర్కి పురుషోత్తముడికి చీలం చీనాది మధ్య యుద్ధం జరిగింది. అక్కడికి వెళ్ళి తవ్వితే ఏమైనా దొరుకుతాయి అంటే ఏమి దొరకవు. కాదు, ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనండి. మీరు మొత్తం తగ్గిందే ఉండే. అప్పుడు కొంతమంది ఏమంటారంటే అసలు యుద్ధం జరగలేదంటారు, కొంతమంది జరిగింది అంటారు. అక్కడికి వెళ్ళి త్రవ్వకాలు జరిపితే ఏం జరగవు. ఎందుకంటే చచ్చిపోయిన శవాలను తీసుకెళ్లి వేరే చోట పూర్తి చేస్తారు. ఆ ఆయుధాలన్నీ కింద పడిపోయి ఏరుకొని మళ్ళీ వాళ్ళు దాన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటారు. అలానే ఈ రామాయణం జరిగిందా, కంప్లీట్ అవనండి ఒక నిమిషం. ఈ రామాయణం జరిగిందా లేదా అన్నది కూడా చాలా అసలు కష్టమైన ప్రశ్న. దీనికి సమాధానం కూడా దొరకదు మీకు ఎక్కడ ఎతికినా గానీ. ఓకేనా? కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే, దాంట్లో మంచి ఉంది కాబట్టి అది తీసుకుంటున్నాను. నేనైతే అదే అండి, నాకు ఆధారం అవసరం లేదు. దేంట్లో మంచి ఉంటే అదే తీసుకుంటాను. ఏదైనా తీసుకుందాం సార్. ఇప్పుడు కాకపోతే మరి అలాంటప్పుడు మరి మిగిలిన వాటికంటే కూడా హిస్టారికల్ గా ఎగ్జాక్ట్ గా ప్రూఫ్స్ ఉన్నాయి కదా సార్ దీనికైతే. దేనికండి? బైబిల్ కు ఉన్నాయి సార్. ఏమున్నాయి చెప్పండి. ఏమున్నాయి? ఈ రోజు సంవత్సరం ఎంత సార్ ఇది? ఈ సంవత్సరం 2024 అండి. 2024 అంటే అర్థం ఏంటి సార్? నాకు తెలియదు, మీరు చెప్పండి. అది ఆయన క్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు అయిందని ఇప్పుడు మనం పోనీ ఎప్పుడు పెట్టారండి అది? పోనీ సార్ ఓకే రైట్ ఒప్పుకుంది. ఎప్పుడు పెట్టారండి ఇది? ఏంది ఎప్పుడు పెట్టారు? ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎప్పుడు పెట్టారు? అది సార్, మీరు మన మ్యూజియంలకి వెళ్ళండి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎన్ని చరిత్ర పుస్తకాలను చదువుకున్నాం. ఎప్పుడు పెట్టారని అడుగుతున్నా. క్రీస్తు శకము ఒక 100 సంవత్సరాల కాలంలో పెట్టారు సార్. ఇది తప్పు. చెప్పండి. ఎప్పుడోసారి పెట్టారు. చెప్పేదేనండి సార్,
బ్రిటిష్ వాడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అంటారు దాన్ని. అవునవును. వాడు తీసుకొచ్చేసి పెట్టాడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పి. అంతే తప్ప పెట్టారు, ప్రూఫ్ అయితే ఉంది కదా. కాదు కాదు, వినండి, అది దేవుడు పెట్టింది కాదని మనం పెట్టుకున్నది. అది అంత మాత్రాన సంవత్సరం అయితే ఉంది కదా జరిగిన. అవునండి, వాడు నమ్మాడండి, వాడు బ్రిటిష్ వాడు వాళ్ళ దేవుడిని నమ్ముకున్నాడు, వాడు పెట్టుకున్నాడు. అది ప్రపంచ చరిత్ర మొత్తము ఆ సంవత్సరంలో ఎగ్జాక్ట్ గా పరిస్థితులు కుదిరాయి, సమకాలీన సంఘటనలు అవన్నీ నిజంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా అదే. యేసు పుట్టినట్టు ఆధారం ఏమైనా ఉందా అండి? అయ్యో, ఆ సంవత్సరం ఉంది కదా సార్, ఇంకా అంతే చాలు సార్. ఇప్పుడు లేదు కదా కృష్ణుడికి గానీ. ఓకే సార్, కాసేపు మీరు అన్నట్టు ఒప్పుకుందాం. యేసు డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? డిసెంబర్ 25. డేట్ ఆఫ్ బర్త్ వద్దు సార్, నేను కూడా మీకు అంది డేట్ ఆఫ్ బర్త్ అడగలేను. కాదండి, ఇప్పుడు మీరు మంచి ఉంది చెడు ఉంది నాకు వద్దు. కాదు, బైబిల్లో చెడే ఉంది, నేనే వదిలేస్తున్నా బైబిల్ ను. కానీ సంవత్సరం చెప్పండి, యేసు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అరే మీరు చేసుకుంటున్నారు కదండి, December 25 చేసుకుంటున్నారు కదండి. అది ఎగ్జాక్ట్ డేట్ కాదులేండి, అది ఒకవేళ ఇబ్బంది లేదు. దాంతో నాకు సమస్య లేదు, నాకు సంవత్సరం ఉంది కదా. ఇప్పుడు ఏ సంవత్సరం ఏంటి సార్? ఇప్పుడు 2020. అవునండి, ఎవరు ప్రతిపాదించారు? అప్పుడు ఎవరు ప్రతిపాదించారు? ఎవరు చూశారు? దానికి ఆధారం ఏంటి చెప్పండి. నేను అడిగింది అది కాదండి. మీరు క్రీస్తు శకం పురాణం 1వ యేసు దగ్గర నుంచి ప్రారంభమైంది అన్నారు. ఎవరు చూశారు అది? ఏంటి ఎవరు చూసారండి? ఇప్పుడు నమ్ముతున్నది ఏంటి సార్ మరి ప్రపంచం అంతా? నమ్మకం కాదండి, నేను నమ్ముతానండి. పుట్టపర్తి సాయిబాబా దేవుడు నేను నమ్ముతాను. మరి ఆధారం ఉండాలి కదా అంటున్నాను నేను. మీకు అర్థం కావట్లేదు నా ప్రశ్న. అదే సార్ ఆధారం. క్రీస్తు శకం పూర్వం అని పెట్టాడండి బ్రిటిష్ వాడు. పెట్టాడు, ఒప్పుకుంటాను నేను కూడా. దానికి ఆయనే పెట్టాడు, బ్రిటిష్ వాడే పెట్టాడు. ఆధారం ఏం చూపించాడు మరి దానికి? ఆధారం ఏంటి సార్? మరి ప్రపంచం ఎందుకు నమ్మింది సార్? ఇప్పటికీ ఎందుకు నమ్ముతుంది? ఇప్పుడు సార్ పుట్టపర్తి సాయిబాబా దేవుడు అని చెప్పి అందరు నమ్ముతారు, షిరిడి సాయిబాబా దేవుడు అని చెప్పి నమ్ముతారు. ప్రపంచం నమ్మదు, నమ్ముతారండి. పుట్టపర్తి మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, పుట్టపర్తి సాయిబాబాకి ఎక్కువ మంది భక్తులు ఫారినర్స్. ప్రపంచ దేశాలన్నీ నమ్మేది ఎక్కడ ఉంది? ఒక నిమిషం అండి, నమ్మే నిజం ఎక్కడ ఉంది? వినండి సార్, పుట్టపర్తి వెళ్ళి చూడండి. పుట్టపర్తి సాయిబాబాని ఎక్కువ నమ్మేది ఫారినర్సే. మరి అలాంటప్పుడు ఆయన దేవుడు అయిపోతాడా? అంచనాకు రావాలి. మీరు అన్నట్టు పుట్టపర్తి సాయిబాబా నమ్మకాలు నేను చెప్తున్నాను సార్, నమ్మకాలకి విలువ లేదండి. నేను చెప్తున్నాను, నా స్టేట్మెంట్ ఇది. అలా అయితే ఇది అసలు ఆకంశం కూడా లేదు కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టు తీసుకుంటే, మీరు అన్నట్టు నమ్మకాలు మంచికి విలువ ఉంటదండి, నమ్మకానికి విలువ ఉండదండి. మంచికి విలువ ఉంటుంది, ప్రూఫ్ ఉంది. మంచికి విలువ. నేను చెప్పింది అర్థం కాదండి, మీకు అర్థం కాదు. నమ్మకానికి విలువ లేదు, మంచికి విలువ ఉంది అంటున్నాను నేను చెప్తే మీరు అర్థం చేసుకోండి. నమ్మకానికి విలువ లేదు, అన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. నేను చెప్పింది మీరు మంచిగా అనిపించవచ్చు, నేను చెప్పింది అర్థమవుతుందా లేదా? నమ్మకానికి విలువ లేదండి, మంచికే విలువ ఉంటుంది అంటున్నాను నేను. ఆ మంచి చెప్పింది హిందూ గ్రంథాలు చెప్పినాయి. కానీ అదే సార్, మీరు మీకు సంఘటన మీకు మంచిగా అనిపించవచ్చు, సంఘటన కాదండి. ఇప్పుడు మీరు కుటుంబం తీసుకోండి, ఎలా ఎందుకున్నారు అలా? అమ్మ అక్క చెల్లి రిలేషన్ ఎందుకున్నాయి మీకు? కుటుంబాలు లేవనా? మనం ప్రపంచ దేశాలన్నీ లేవండి, ఎక్కడా లేవండి. ఇప్పుడు మీరు ఒకసారి అమెరికా, ఒక్క నిమిషం అండి, మీరు అమెరికా బతకట్లేదా? లేదండి కుటుంబం. ఇప్పుడు మీరు ఒక్కసారి సౌత్ కొరియా, దక్షిణ కొరియా వెళ్తే ఒక స్త్రీ గర్భంగా ఉంటే వాళ్ళ భర్త ఎవరు అడగండి, చెప్పు దేవుని చూద్దాం. మరి అందరూ అదే చెప్తున్నా. భారతదేశంలో అలాంటి మనుషులు లేరా? ఒకరిద్దరు ముగ్గురు లేరండి, అస్సలు సార్. ఇప్పుడు 1 కోటి మందిలో, ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం. అంతే సార్, అది కూడా అంతే. అక్కడ కూడా మీరు అన్న 2-3 సంఘటనలు, 2-3 మొత్తం ప్రపంచం అంతా కాదు. ఎవరు అమెరికాలో ఎంతమంది స్టెప్ మదర్లు ఉన్నారు తెలుసా మీకు? ఇక్కడ కూడా ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? ఇక్కడ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇక్కడ పర్సెంటేజ్ ఎంత ఉందంటే, హిందువుల పర్సెంటేజ్ ఎంత ఉందో ఆ పర్సెంటేజ్ అంతా హిందువులదే. మరి మిస్టేక్ ఏ పర్సెంటేజ్? మీరు అన్నట్టు పర్సెంటేజ్ లెక్కన తీస్తే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నీకు ఎక్కువలా కనిపిస్తుండొచ్చు. కాదండి, ఇప్పుడు మీరు సనాతన ధర్మం గొప్పదని నమ్ముతున్నారా, బైబిల్ గొప్పదని నమ్ముతున్నారా? మీరు నేను ఏది నమ్మట్లేదు సార్, నాకు నిజం కావాలి. అది నమ్మకపోతే వదిలేసేయండి. ఇప్పుడు మీ నమ్మకానికి మాకు అవసరం ఏంటి చెప్పండి. అలాంటప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళని వదిలేసుకోకుండా అది మాత్రం. అదే మీరు సువార్త, క్రైస్తవులు వచ్చేసి హిందువులు సువార్త చెప్తున్నారు, అది మాకు ప్రాబ్లం ఉందండి, చెప్పొద్దని చెప్తున్నాం మేము. అంటే ఇప్పుడు హిందువులు ఎవరు చెప్పట్లేదు అలాగా? సువార్తలు చెప్పరండి. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కి చెప్పరు, అర్థమైందా? క్రిస్టియన్స్ వచ్చేసి పర్టికులర్ హిందువులకే సువార్త చెప్తారు. సువార్త ఎవరికి? హిందువులకి, అన్యులకే. క్రిస్టియన్స్ సువార్త, అన్యులకు సువార్త లేదు. క్రిస్టియన్స్ కు మాత్రమే సువార్త లేదండి, ఓన్లీ అన్యులకు సువార్త ఉంది. మేమేం చెప్తున్నాం, మీ దేవుడు గొప్పడైతే మీరు ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి, మాకు అవసరం లేదు, మాకు అభ్యంతరం లేదు. యేసు మీకోసం చచ్చాడు, రక్తం కార్చాడు. ఆన్సర్ రాక అలా భయపడి తరిగి కొట్టడమే. ఏం తరిగి కొట్టి ఎవరిని కొట్టాము?
మరి ఇప్పుడు మీరు అనేది అదే కదా, ఇప్పుడు రోడ్డు మీదకి నేనే అంటున్నాను సార్, మేమే కుక్కల అసలు కాదండి, ఇళ్ళకి వచ్చి ప్రచారం, దేవుడి గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి మీకు? ఇప్పుడు మీరు చేస్తున్నట్టే కదా సార్. ఏం చేశాం మేము? ఛానల్ అని ఎందుకు పెట్టారు, లేకపోతే హిందూ మతం గొప్పదని ఎందుకు చెప్తున్నారు మీరు? అవును, ఉంది కాబట్టి చెప్పాను. బైబిల్లో గొప్ప ఉంది చెప్పండి. ఎక్కడ ఉంది సార్? బైబిల్లో బైబిల్లో మంచి ఉంది, బైబిల్లో మంచి ఉంది చెప్పండి మీరు. మంచి చెడుల సమస్య వద్దు నాకు. మరి నిరూపించండి. నీకు మంచి చెడు లేదు, నీకు మంచి చెడు తెలియనప్పుడు దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? మనకు కావాల్సింది మంచి చెడు గాని ఇక వేరే అవసరం లేదు. నాకు తెలిసి ఇప్పుడున్న సమాజానికి మంచి చెడు కావాలి. ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది సార్. మీరు బైబిల్లో ఏం మంచిదో చెప్పండి. బైబిల్ ఏం మంచింది? చెప్తాను. హిందూ గ్రంథాల్లో మంచి నేను చెప్తా, బైబిల్లో మంచిందేమో చెప్పండి. ఏది చెప్పండి, ఒకటి చెప్పండి. ఏంటది? ఎందుకంటే నేను ఏది చెప్పినా మీరు చెడే అంటారు నాకు తెలుసు. ఎందుకు? మీ కుటుంబ వ్యవస్థ బలంగా ఉందని దానికి కారణం హిందూ ధర్మమే అని చెప్తా. మీరు బైబిల్ ఏముందో చెప్పండి. వ్యవస్థ ఉంది సార్, ప్రపంచం అంతా కుటుంబాలే ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి, ఎక్కడున్నాయి? ఉన్నాయని కాదు, మీరు ప్రూవ్ చేయాలా? ప్రపంచాలు ఉన్నాయా? ఇది ఎక్కడే మ్యాజిక్ సార్, ఇది ప్రపంచం మ్యాజిక్ కాదండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ మాత్రం స్టెప్ కదా కల్చర్. ఎక్కడుంది స్టెప్ మాత్రం స్టెప్ ఫాదర్ కల్చర్? మీరు ఒకసారి మీరు విదేశాలు వెళ్ళలేదు అనుకుంటా అండి. నేను 2-3 దేశాలు తిరిగి వస్తే ఎక్కడా కూడా కుటుంబ వ్యవస్థ లేదు. అంతా కూడా 16 ఏళ్ళు. వినండి అయ్యా, నీకు వినయ్యా, అక్కడ 16 ఏళ్ళు 17 ఏళ్ళకే ప్రెగ్నెంట్లు ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఎక్కడుందయ్యా? ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ చెల్లెలుందా? నీకు చెల్లెలుందా? నీకు చెల్లెలుందా? ఉంది. మరి అది తప్పు చేసిందా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ చెల్లెలు తప్పు చేసింటారా? ఫారెన్ లో అదే నేను చెప్తున్నా, మన ఇండియాలో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అలవాటు. అది ఎవరు బాగుపరచగలుగుతారు? కాదయ్యా, 16 ఏళ్ళకే మందు తాగటం, 17 ఏళ్ళకే మందు తాగటం ఫారెన్ కల్చర్. అది చూపిస్తాను సార్, 17 ఏళ్ళకి 16 ఏళ్ళకి మందు తాగే అమ్మాయిలను. ఎక్కడ? ఇక్కడ కూడా చూపిస్తాను. చూపించు, ఎక్కడున్నారు చూపించు నాకు. ఓ సార్, మీ చెల్లెలు తాగుద్దా? మీ చెల్లెలు ఎందుకు తాగదు? కాదు బాబు, మీ చెల్లెలు ఎందుకు తాగదు? మీ చెల్లెలు మందు ఎందుకు తాగదు చెప్పు. నేను చెప్పాను, చెల్లెలు ఎందుకు మందు తాగదు? నువ్వెందుకు? మీ నాన్న ముందు నువ్వెందుకు మందు తాగవు? ఎవరు? నువ్వు. అవునవునులేండి. కాదు ఇప్పుడు అయ్యా అడిగిందని చెప్పు. నీ చెల్లి నువ్వు మీ నాన్న ముందు ఎందుకు మందు తాగరు? అది మా ఇష్టం సార్, పెద్దలంటే ఎందుకు ఇష్టం? గౌరవ. మరి అమెరికాలో నేను వాళ్ళ నాన్న ముందే మందు తాగడం చూపిస్తాను. నేను అక్కడ అందరూ అలానే తాగుతారు. ఏంటి? నువ్వు తాగుతావా? వేరే వాళ్ళ సంగతి. నువ్వు తాగుతావు మీ నాన్న ముందు మందు? మీ చెల్లెలు తాగుద్దా? అంటే అది నేను ఎందుకు తాగరు? ఎందుకు తాగరు? నేను క్రిస్టియన్లకు వచ్చిన తర్వాత తాగట్లేదు. అది కాదు నేను అడిగిన ఎందుకు తాగరు అంటున్నా. ఎందుకు తాగరు? క్రిస్టియన్లకు వచ్చిన క్రిస్టియన్లు అందరూ తాగుతారు. నువ్వు ఆ మాట అనుకో. భారతంలో ఉన్న క్రిస్టియన్లు అందరూ మందు తాగుతారు. పెద్ద పెద్ద కంట్రీలు బ్రాండ్లన్నీ అక్కడే ఉన్నాయి క్రిస్టియన్ కంట్రీలో. మరి ఇప్పుడు మీ చెల్లెలు నీ ముందర కడ్రాయిలు బ్రా వేసుకొని తిరుగుద్దా? డ్రెస్ వేసుకొని తిరుగుద్దా? అదే అక్కడ అందరూ అలాగే తిరుగుతారా? అలా అందరూ అలానే తిరుగుతారు. అక్కడ అందరూ అమెరికాలో అందరూ అలానే తిరుగుతారు. ఆడి చెల్లెలు ఆడ అన్నం ముందే కడ్రాయిలు వేసుకొని తిరుగుద్ది. అభిప్రాయం కాదు బాబు, నువ్వు వెళ్ళి చూడయ్యా. ఇక్కడ కూడా మీ చెల్లెలు తిరుగుద్దా? మీ చెల్లెల సంగతి నీ సంగతి మాట్లాడు, వేరే వాళ్ళ సంగతి నీకెందుకు? అలాగే సార్, ఇప్పుడు మీ చెల్లెలు నీ ముందు కడ్రాయిలు వేసుకొని తిరుగుద్దా? నాది మాత్రమే రైట్ అనుకో. అది బాబు, నీ చెల్లెలు నీ ముందు కడ్రాయిలు వేసుకొని తిరుగుద్ది, ఎందుకు తిరగదు? ఫారెన్ లో ఇప్పుడు అమెరికాలో 199.9 మంది అలానే తిరుగుతారు. బీచ్ కి వెళ్ళారంటే అందరూ కడ్రాయిలు వేసుకొని తిరుగుతారు. నీ చెల్లి ఎందుకు తిరగదని అడుగుతున్నాను నేను. అడిగిందని చెప్పు. నువ్వు వేరే సంగతి వద్దు. మీ అమ్మ మీ చెల్లెలు నీ ముందర కడ్రాయిలు వేసుకొని తిరుగుతారా? తిరగరు. ఎందుకు తిరగరు? అమెరికాలో అందరూ తిరుగుతారు. అమెరికాలో అందరూ తిరుగుతారు. ఇది నా స్టేట్మెంట్. అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియా ఉన్న క్రిస్టియన్ దేశాలు మొత్తం ఇలానే తిరుగుతారు. అది మిస్టేక్ సార్, మీరు అనుకోవడం. మిస్టేకా? మిస్టేక్ అంటే మీ దృష్టిలో మిస్టేక్ లాగా కాదు. నువ్వు ఎప్పుడు బీచ్లు చూడలేదా అమెరికాలో? కాదు, వేరే దేశాల్లో బీచ్లు చూడలేదా నువ్వు? ఎందుకు మన దేశంలో గోవా బీచ్లు లేవా? మన గోవా బీచ్లు ఇండియన్స్ ఎవరైనా తిరుగుతారు అలా కడ్రాయిలు వేసుకొని? ఓహో, మీరు అనుకుంటా. అయితే ఒకసారి అయితే మీ చెల్లెలు ఎప్పుడైనా కాదు, మీ చెల్లెలు ఎప్పుడైనా తిరిగితే నాకు చెప్పు. మా చెల్లెలు కూడా తిరిగిందండి గోవా బీచ్ లో అని చెప్పి నేను నమ్ముతాను. అప్పుడు ఇండియాలో కూడా తిరుగుతారని చెప్పి. ఏడ్చినట్టుంది సార్, మీరు ఒకసారి ఓపెన్ చేయండి. మరి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ. నేను నోటికి వచ్చి మాట్లాడలేదు సార్. అమెరికాలో అందరూ బీచ్ లో చెప్పేది అక్కడ ఉన్న కల్చర్ మందు తాగటం, ఎంజాయ్ చేయటం, అమ్మాయిలతో తిరగటం అక్కడ ఉన్న కల్చర్. అది నువ్వు ఆ కల్చర్ కాదంటే సార్ ఇక్కడ కూడా సేమ్ ఉంది కదా. మీ చెల్లెలు చేస్తుందని అడుగుతున్నా. మీ చెల్లెలు చేస్తుందా?
అట్లానే ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కరు చెల్ల చేయదు. చేయదు, అదే చెప్తున్నా. ఇక్కడ ఎవరు అలా చేయరని చెప్తారు. ఇక్కడ బాబు ఇనయ్య కడ్రాయర్ బీచ్ వేసుకొని ఇక్కడ ఎవరు తిరగరు. నువ్వు గోవా బీచ్ కాదు, గోవాలో తిరిగేదంతా ఫారినర్స్, ఇండియా వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అర్థమైందా? చెన్నై బీచ్ ఉంది, చెన్నై బీచ్ లో ఎప్పుడైనా తిరిగావా నువ్వు? బాపట్ల బీచ్ ఉంది, శ్రీలంక బీచ్లు అన్ని ఉన్నాయి, ఎప్పుడైనా తిరిగారా? మీ అమ్మ మీ చెల్లెలు వేసుకొని తిరిగారా ఎప్పుడైనా? నువ్వు చూసావా? బికినీలు వేసుకున్న వాళ్ళు ఇలా హీరోయిన్స్ వాళ్ళు వేసుకుంటారు. ప్రతి స్త్రీ బికినీ వేసుకొని తిరగదు. అర్థమైందా? ఎక్కడ కూడా ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారయ్యా? ప్రతి ఒక్కరింట్లోకి వెళ్ళి చూసి ఏంటి? మీరు ప్రతి ఒక్కరింట్లోకి వెళ్ళి చూసి ప్రతి ఒక్కళ్ళు తిరుగుతారా? నాది స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ఇలాంటి ఉన్మాదం ఉంటే ఎవరేం చేయగలరు? మీరు ఉన్మాదమా నాది? ఉన్మాదం నిజమా నాది? చెడ్డోళ్ళే, నేను ఒక్కనే మంచి అనుకోవడం ఉన్మాదం కాకపోతే ఏం సార్? అక్కడ ఉన్న కల్చర్ గురించి చెప్తున్నా, మంచి చెడు కాదు గురించి బాబు. కల్చర్ అక్కడ ఉన్న వరస్ట్ కల్చర్. వాళ్ళు మందు బాబు వినయ్య, వాళ్ళు మందు తాగటం, అమ్మాయిలతో తిరగటం ఆ బైబిల్ నేర్పించింది వాళ్ళకి.